హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? రోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి ముఫాసా ద లయన్ కింగ్. దీనికన్నా ముందు ద లయన్ కింగ్ అని ఒక మూవీ ఉంది, పార్ట్ 1. దానికి సీక్వెల్గా వచ్చేసింది. తెలుసు కదా, మహేష్ బాబు గారు డబ్బింగ్ ఇవ్వడం జరిగింది ఈ మూవీకి, లయన్ కింగ్కి. సో అందుకని నాకు యాక్చువల్గా అయితే ముఫాసా పార్ట్ 1 చాలా పెద్ద బ్లాస్ట్ అది. సో ఇది అంత బ్లాస్ట్ అయిందా లేదా అనేది మనం రివ్యూలో చూద్దాం. స్టోరీ వైజ్గా చెప్పుకుంటే మాత్రం ఇది ప్రిడిక్టబుల్ అనిపించింది. ఇంకా చాలా సింపుల్గా ఉంది, ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. అండ్ మనం నెక్స్ట్ సీన్ ఏమైపోతుందో మనం ముందుగానే చెప్పేసేసేస్తాం, అంత ప్రిడిక్టబుల్ ఉంటుంది. ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఈ ముఫాసా అనే క్యారెక్టర్ తోటి మన కనెక్ట్ అయ్యి ఉంటే మాత్రము పార్ట్ 1 నుంచి అప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్గా పర్టికులర్ క్యారెక్టరైజేషన్కి మనము ఫ్యాన్స్ అయితే అవుతాం, కానీ వాళ్ళకు కూడా అంత నార్మలే అనిపిస్తుంది. బట్ స్టిల్ ఓవరాల్గా చూసుకుంటే వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే. ఈ జనరల్గా మనము యాక్షన్ పార్ట్స్కి డ్రామా పార్ట్కి బాగా కనెక్ట్ అయి ఉంటాము. అఫ్ కోర్స్ డ్రామా అనేది కొంతవరకు ఉండొచ్చు, మరీ టు ఎక్స్టెండ్ లెవెల్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే మనకేమైపోతుంది, హాలీవుడ్ అనగానే మనకి యాక్షన్ సీక్వెన్సెస్ బాగా కనెక్ట్ అయ్యి ఉంటాం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ పార్ట్లో మీరు చూసుకున్నట్లయితే ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అవి మనము అసలు ప్రిడిక్ట్ కూడా చేయలేము ఆ సిచ్యువేషన్స్ని. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో మనం బాహుబలికి ఈక్వల్గా ఆ మూవీని చూడడం జరిగింది ఫస్ట్ పార్ట్. సో అంత బ్లాస్ట్ ఉండే ఆ ఫస్ట్ పార్ట్ అనేది. ఇంకా ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి రన్ టైం అనేది మనకి లెస్ టైం ఇస్తే ఏమవుతుందంటే, మనకి యాక్షన్ ఎపిసోడ్స్ లేకున్న సినిమాలకి రన్ టైము తక్కువ ఇస్తేనే బెటర్. ఎందుకంటే మూవీ అనేది యాక్షన్ ఎపిసోడ్స్ తక్కువ ఉన్నాయి, ప్లస్ డ్రామా ఎక్కువ ఉంది, అప్పుడు బోర్ కొట్టేస్తుంది. అంటే ఆడనే ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ థింగ్, పార్ట్ 1లో ఉన్నంత హ్యూమర్ అయితే పార్ట్ 2 అయితే లేదు. ఎనిమల్స్ కి, లయన్ కి కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే ఫేసెస్ లో మనం చూస్తే అంత ప్రాపర్గా రాలేదు. అది ప్రాబ్లమ్. హెవీ డ్రామా, హెవీ ఎమోషన్స్, హ్యూమర్ అందువల్లనే తగ్గిందేమో అని అనిపించింది. అండ్ దీనివల్లనే ఒరిజినాలిటీ అనేది మిస్ అయిందని అనిపించింది. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ఫిలిం ఈస్ వాయిస్ ఓవర్ డబ్బింగ్ మహేష్ బాబు గారిది. సో నేనైతే లిటరలీ ఆయన వాయిస్ కోసమే పోయినా. చాలా మంది వాయిస్ కోసమే వెళ్తారు, ఈ మూవీ ఇష్టం లేకున్నా కానీ వాయిస్ ఓవర్ కోసం పోతారు. అక్కడ బాగా అనిపించింది మహేష్ బాబు గారు లయన్ వాయిస్లో వింటుంటా ఉంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ వాయిస్ వచ్చిన ప్రతిసారి షార్ట్ అయిన స్వీట్ లాగా అక్కడనే ఇట్లా టిట్ ఫర్ టాట్ లాగా ఉంటాయి డైలాగులు అయితే, అవి నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అంటే ఆ లయన్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకి మొత్తం, ఇంకా మనం అక్కడ లయన్ ఉందని చూడడం, ఇంకా మనం మనుషులే ఉన్నారు, ఆ మనుషులే పోట్లాడుకుంటున్నారు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్లో ఎక్స్ప్రెషన్స్ కొద్దిగా డల్ అయినాయి. అండ్ వెనకాల మ్యూజిక్ ఆర్ఆర్ కూడా డల్ అయింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ రెండు మూవీకి. ఒకటి వచ్చేసి మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. వాయిస్ వింటుంటా ఉంటే నాకు ఈ మూవీకి ఏదన్నా వర్తబుల్, నా మనీ వర్త్ అయిందంటే మహేష్ బాబు గారి వాయిస్ డబ్బింగ్ విన్న తర్వాతనే వర్త్ అనిపించింది. యాజ్ ఎ స్టోరీ వైజ్గా కానీ అట్ స్టోరీ టెల్లింగ్లో కానీ నాకు ఏమంత కొత్తదనం అనిపించలేదు, అంత ప్రిడిక్టబులే. అండ్ మోర్ ఓవర్ మూవీ రన్ టైం కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి బెటర్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఓకే అని చెప్తున్నా, ఆ ఓకే అని చెప్పడానికి కూడా కష్టమే అనిపిస్తుంది నాకు. సినిమా వన్ టైం వాచబుల్, పిల్లలకి మాత్రం బాగా నచ్చుతుంది. ఇది పొరగాళ్ళ సినిమా కాబట్టి పిల్లలకైతే బాగా నచ్చుతుంది. అండ్ పెద్దోళ్ళకైతే వన్ టైం వాచబులే. అండ్ ఓకే, జస్ట్ ఓకే మూవీ.